ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికులు అభద్రతా భావానికి గురవుతున్నారు. రక్షణ భద్రతా సిబ్బందితో పాటు ప్రయాణికులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాలు విమానాలలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ ఫేక్ కాల్స్ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పోలీసులు నిఘా సంస్థలు చేపట్టిన దర్యాప్తులో మెయిల్స్ ఫేక్ కాల్స్ ఆకతాయిల పనిగా గుర్తించారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం 2 సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టింది. తమకు కొంత మొత్తంలో డబ్బు కావాలని గుర్తు తెలియని వ్యక్తులు డిమాండ్ చేస్తూ మెయిల్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే ఎయిర్పోర్ట్లోని ప్రయాణికులపై కాల్పులు జరపడమే కాకుండా బాంబు వేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా వెళ్లే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చివేస్తామని మెయిల్ వచ్చింది. బెదిరింపు వచ్చిన మెయిల్ ఫోన్ నెంబర్ వివరాలను ఎయిర్పోర్టు అధికారులు వెల్లడించారు. జాస్పర్ పకట్ అనే వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ చేసినట్లు గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఇటీవల కాలంలో 20 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మెయిల్స్ రూపంలో ఫేక్ కాల్స్ రూపంలో బెదిరించారు. నిఘా సంస్థల ద్వారా సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడిన 5గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ లోని శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 3 విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానయాన సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. భారతీయ న్యాయ సంహిత ప్రకారం బాంబు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నిందితులకు గరిష్టంగా 2 ఏళ్ల శిక్ష విధించనున్నారు. చట్టాన్ని కఠినతరం చేసి శిక్షా కాలాన్ని పెంచాలని, బాంబు బెదిరింపులు అరికట్టాలని కోరుతున్నారు.